Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నా నేనైతే లదాఖ్ లివింగ్ స్టోన్స్లో అయితే ఉన్నా. సో ప్రతిసారి అంటే ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఇది కామన్ పాయింట్. లదాఖ్లో మనకు ఒక ఇల్లు ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ బైక్స్ అయితే మనం పార్క్ చేసినాం. సో హైదరాబాద్ టు లదాఖ్ మనకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 days పట్టింది. అండ్ కంప్లీట్ వీడియో అయితే నేను వెరీ సూన్ షేర్ చేస్తాను. బట్ బిఫోర్ దట్, ఇన్ కేస్ మీరు కనుక ప్లాన్ చేస్తున్నారు అంటే లదాఖ్ వస్తే ఎక్కడ స్టే చేయాలి, మరి ఫుడ్ ఇవన్నీ ఎట్లా అంటే ఈ ప్లేస్ అయితే రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ద లివింగ్ స్టోన్స్. సో మనకి ఇక్కడ భయ్యా మన హైదరాబాద్ నుంచే వచ్చిండు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ దొరికిపోతాయి. చాలా స్పేషియస్ చాలా పెద్ద ఏరియా అనమాట. గ్రూప్స్ కానీ ఒకవేళ బల్క్ చాలామంది రావాలన్నా కానీ ఇక్కడ మనకి స్పేస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, లోపల చెట్లు పూలు అన్నీ బాగుంటాయి. అండ్ మంచి ప్రాపర్ గార్డెన్ ఉంటుంది. అండ్ చుట్టూ మనకి యాక్చువల్లీ చెక్ చేస్తే మనకి కంప్లీట్గా మౌంటైన్స్ మధ్యలో మనం ఉంటాము. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ. చాలామంది కెమెరా తీసుకొచ్చేసి ఏమైనా గ్యాలక్సీ అవి ఫొటోస్ నైట్ ట్రై చేయాలనుకున్నా కానీ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. అండ్ ఎంతైనా మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ దొరకాలంటే అది అదృష్టం ఉండాలి. అండ్ ఆ టేస్ట్ మనకైతే ఇక్కడ ఖచ్చితంగా దొరికిపోతుంది. ఎందుకంటే భయ్య వండి పెడతాడు. స్వీట్లు అయితే అబ్బో నోట్లలోకి నీళ్ళు గారుతాయి. సో ప్లేస్ ఇదైతే లోపల చూస్తే చాలా బ్యూటిఫుల్గా అండ్ వెరీ హైజీన్గా మెయింటైన్ చేస్తాడు. సో ఇప్పుడు మనం లోపలికి పోదాం. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టిక్కర్లు పెట్టినుండే. ఇక్కడ మన స్టిక్కర్ కూడా ఉంది. సో కిషోర్ ద రైడర్, దాని పక్కకే మన టారస్ రైడర్స్, అండ్ పక్కకు బైకింగ్ హీరోస్. మన ఇండియన్ రైడర్ కూడా ఇండియా ఉన్నాడు చూడు. సో లోపలికి పోతే ఇది వచ్చేసి వర్కింగ్ ఏరియా, అంటే వర్క్ స్పేస్ అనమాట. ఇన్ కేస్ కొంతమంది లేదు నేను ఇట్లా టూర్కి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఆప్షన్ ఉంది అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నెట్ వైఫై అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ కూర్చొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ నుంచి కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో అట్లీస్ట్ ఒక 10-15 మంది కళ్ళు మూసుకొని కూర్చొని తినేయచ్చు. ఫుడ్ కూడా మనకి ఇన్నే సర్వ్ చేస్తారు. మనం ఫుడ్ రూమ్లకు కాకుండా ఈడ కూర్చొని తినొచ్చు. అండ్ మనకి మొత్తం పక్కకి కిచెన్ మొత్తం ఇంకా ఏంది అంటే మనకి కిటికీలు ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ పైన వచ్చేసి వుడ్ వర్క్. సో లోపలికి అయితే ఎంట్రీ చూద్దాం. మా నేహాంత్ గారు డోర్ తీసిండు, థ్యాంక్స్ రా. సో లోపలికి వచ్చి చూస్తే బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అయితే ఉంటుంది వాల్ పైన మొత్తం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మొత్తం లదాఖ్ది రూట్ మ్యాప్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో అదంతా మనకి రూట్ మ్యాప్, దాన్ని కొంచెం డీటెయిల్గా కవర్ చేస్తాం మళ్ళా. సో ఇది వచ్చేసి హాల్లో అట్లీస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఇప్పుడు ఒక గ్రూప్ వస్తున్నారు అంటే గ్రూప్ లాగా వచ్చేసి ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మంచి ప్లేస్ అయితే చాలా స్పేషియస్ ఉంటుంది. అండ్ ఇక మ్యాప్ అయితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ పోవచ్చు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే మనకి మెన్షన్ చేసింది అనమాట వాల్ పైన. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ లాగా మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు చూస్తే లే నుంచి ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉమ్లింగ్లా కానీ లేకుంటే మనాలి అని అన్నీ ఉంటాయి. అండ్ లోపలికి పోయి చూస్తే మనకి ప్రతి ఒక్క డోర్ పైన స్టిక్కర్ ఉంటాయి. ఇక్కడ ఫోతుల్లా టాప్, ఈడేముంది ఏదో ఉంది. మనము యాక్చువల్లీ మన రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్లో మనకి ఉంది. ఇగో ఇక్కడ ఆర్ట్ వర్క్. ఇక ఎక్కువ చెప్పాలంటే బైకర్సే ఎక్కువ వస్తారు. నాట్ జస్ట్ హైదరాబాద్ తెలంగాణ, మన ఆంధ్ర లేకుంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా చాలామంది రైడర్స్ వస్తారు. సో అక్కడ వచ్చేసి జోజిలా, ఇక బారాలాచల, మళ్ళీ ఇదే ఏంది చాంగ్లా. లాస్ట్ ఇయర్ మనం చాంగ్లాలో ఉండే. ఇక ఇది వచ్చేసి డామ్ ఉంది కార్దుంగ్లా. అండ్ ఇది వచ్చేసి మన రూమ్ తాంగ్లాంగ్లా. ఈసారి మనాలి నుంచి వచ్చినాగా సో తాంగ్లాంగ్లా టచ్ అయింది. రూమ్ జర గలీజ్ ఉంది, మొత్తం జర మీద చూపిస్తున్నాయి. ఎందుకంటే ముగ్గురం, నేను నందుగాడు ముగ్గురం ఇళ్ళనే ఉన్నాం. అండ్ ఇక ఆబ్వియస్లీ ద బాయ్స్ రూమ్ ఎట్లుంటుందో తెలుసు కదా. ఇంకా వేరే రూమ్స్ కూడా నేను చూపిస్తాను. అయితే ఇట్లకెళ్ళి ఒక చిన్న గల్లీ కనిపించింది. గల్లీలో ఏముంటుంది అంటే బయటికి వెళ్తే ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుంది. ఆ సీనరీ ఏంది అనేది చూడరి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. మనకి ఇడికెళ్ళి వెహికల్స్ కనిపిస్తాయి, ప్లస్ మంచి వ్యూ కూడా ఉంటుంది మనకి పైనుంచి. సో ఇదంతా మన ఏరియా అనమాట. సో అక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూర్చోవాలన్న ఆడ కూర్చోవచ్చు. వీళ్ళిద్దరు గప్ప కొడుతురు. అండ్ ఇది వచ్చేసి మొత్తం క్యాంప్ ఫైర్ పెట్టొచ్చు ఆడ. నైట్ టైం క్యాంప్ ఫైర్ వేసుకొని
పాటలు పెట్టుకొని ఫుల్ చిల్ చేయొచ్చు. అండ్ అది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్. సో గేట్ కూడా పెద్దగా ఉంది, పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. సో మీరు బండ్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే కంప్లీట్గా మనకి కాంపౌండ్ వాల్ అంతా ఉంది. అండ్ గేట్ కూడా ఉంటుంది, మనకి ఎప్పటికప్పుడు గేట్ వేసేస్తారు, సో దట్ మన సామాన్లు కూడా ఏం అవి కాకుండా. అండ్ అది వచ్చేసి లే ప్యాలెస్, మనకి పక్కకే లే ప్యాలెస్ ఉంది. సో అది కూడా నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను షూర్. అండ్ అక్కడైతే మనకి ఫ్లైట్స్ వెళ్ళేవి కూడా కనిపిస్తాయి. ఇంకా ఎడిషనల్గా ఒక వేరే రూమ్ అయితే చూపిస్తా, విచ్ ఈస్ అన్యూస్డ్. బేసికల్లీ వేరే వాళ్ళు వస్తుంటే రెడీ ఉంది కదా, సరే అది చూపిస్తా. అంటే మీరు వచ్చేటప్పుడు మీకు రూమ్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారనేది ఐడియా కోసం అని చెప్పేసి ఇది కవర్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మనకి రూమ్ ఇట్లా ఈవెన్ మొత్తం నీట్గా సెట్ చేసి పెట్టేస్తారు. కాకపోతే ప్రియార్గా ఫోన్ చేసి చెప్పుకుంటే ఇంకా బెటర్. అండ్ డీటెయిల్స్ లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ మిగతా రూమ్ వీడియోస్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో కిషోర్ ద రైడర్ అని చెప్పేసి అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, ఫాలో అయితే కొట్టేసేరి. అండ్ ఈ రూమ్లో మీరు చూస్తారు కదా, మంచి మనకి హ్యాంగర్స్ బట్టలు తగిలించుకోనికి కూడా అంత ఉంది. అండ్ వాష్రూమ్కి వస్తే వాష్రూమ్లో మనకి హీటర్, వేడి నీళ్ళు ఉంటాయి, పురుసత్తుగా టెన్షన్ లేదు. అండ్ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, అదైతే టెన్షన్ పడకూరి. గన్ అయితే దొరకదు, వాటర్ గన్ దొరకదు. ఈడ సిస్టమ్ అంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈడనే కాదు ఏడవైనా మ్యాక్సిమం నాకు ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఇదే కథ. సో ఇది రూమ్. సో మీకు చెప్పిన కదా లైటింగ్ ఇదంతా ఇక్కడ మీకు టెన్షన్ ఉండదు. అండ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ 24/7 కింద వీళ్ళు ఓనర్ కానీ లేకపోతే శ్రవణ్ భాయ్ కానీ లేకుంటే వాళ్ళు ఉంటారు, వాటర్ కావాలని ఏదైనా వీళ్ళు ఇస్తారు మనకి. సో అది ఈ లొకేషన్. ఒక చిన్న టైమ్ ల్యాప్స్ వీడియో తీసిన ఈ పాయింట్ నుంచి. సో ఎట్లుందో అనేది చూసి కమెంట్లు అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిషోర్ ద రైడర్. థ్యాంక్ యూ.